Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పారు. త్వరలోనే కొత్త పార్టీ ఉంటుందని ప్రకటన కూడా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఆమె ఓ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీకి దిగితే తనకు తిరుగుండదని లెక్కలు వేసుకుంటున్నారా? మరి కవితకు మంచి పట్టున్న నియోజకవర్గం ఏది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మాజీ ఎమ్మెల్సీ కవిత అంటే ఇన్నాళ్ళు కేసీఆర్ కూతురుగానే కనిపించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఆమె సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే కొత్త పార్టీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నిజామాబాద్ ఎన్నికల బరిలో ఉంటారా, లేక కొత్త నియోజకవర్గంలో పోటీ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. గతంలోనే కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు కవిత ఆసక్తి చూపారట. కానీ అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో మంచిర్యాలను వదిలేశారు. కానీ ఇప్పుడు ఆమె వచ్చే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వచ్చే నెలలో మంచిర్యాల కేంద్రంగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అక్కడి నుంచి కొత్త పార్టీపై ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గం ఓట్లతో పాటుగా కవిత బంధుగణం ఎక్కువ సంఖ్యలో మంచిర్యాలలోనే ఉన్నారు. మరోవైపు కవిత వెంట నడుస్తున్న జాగృతి నేతల్లో చాలా మంది మంచిర్యాలకు సంబంధించి ఉండడంతో వారంతా తన గెలుపులో కీలక పాత్ర పోషిస్తారని కవిత లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కవిత మంచిర్యాల నుంచి పోటీలో దిగాల్సి ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కవిత మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అటు బీఆర్ఎస్ వర్గాలు సైతం ఎన్నికల్లో కవిత పోటీ చేయబోతున్నారని బహిరంగంగానే ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో కవిత పోటీలో నుంచి తప్పుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు కేసీఆర్ వద్ద చక్రం తిప్పడంతో కవితను కేసీఆర్ పోటీలో నుంచి విరమింపజేశారట. దాంతో కవిత మంచిర్యాల నుంచి తప్పని పరిస్థితుల్లో సైడ్ కావాల్సి వచ్చిందట. కానీ ఈసారి మాత్రం మంచిర్యాలను వదిలే ప్రసక్తే లేదని కవిత అంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొత్త పార్టీకి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మంచిర్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. అంతేకాకుండా తాను పోటీ చేసే స్థానం కూడా ప్రకటించే అవకాశం ఉందని కవిత సన్నిహితులు చెబుతున్నారు. అయితే కవిత మంచిర్యాల నుంచి పోటీ చేయాలని అనుకోవడం 3 ఏళ్ల క్రితమే ఆమె తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. మంచిర్యాల నుంచి పోటీ చేయాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడమే కాక పలు రకాల సర్వేలు కూడా చేయించారట. బీఆర్ఎస్ నుంచి ఏదో ఒక రోజు తాను బయటకు రావాల్సి వస్తుందని ఆమె ముందుగానే ఓ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కవిత మంచిర్యాలలో ఎమ్మెల్యేగా గెలవాలంటే ఆషామాషి కాదన్న చర్చ సైతం జరుగుతోంది.
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఒకవేళ కవిత మంచిర్యాల నుంచే పోటీ చేయాలని ఖచ్చితంగా అనుకుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి నేతలను భారీ సంఖ్యలో తన పార్టీలో చేర్చుకోవాలి. తన పార్టీ ద్వారా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొని రాజకీయం చేయడం, ఎన్నికల్లోకి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ 3 ప్రధాన పార్టీల నుంచి నాయకులను, అనుచరులను తన పార్టీలో చేర్చుకోవాల్సిందే. అటు మంచిర్యాలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావును ఎదుర్కొని గెలవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ కవితకు మాత్రం గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా కవిత బీసీల కోసం చేసిన ఫైట్ కూడా ఆమె గెలుపును మరింత సులువుగా మారొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే మంచిర్యాల బీసీ ఓటర్ల శాతం 85%గా చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది కవిత వైపే మొగ్గు చూపవచ్చని అంటున్నారు.